అన్న ఇది మనశంకర్ వరప్రసాద్. నేను ఆల్రెడీ సెకండ్ టైం చూస్తున్నాను. నేను ఆల్రెడీ శ్రీరాముల్లో ప్రీమియర్ చూశాను. సింపుల్గా చెప్తున్నా, ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. అనిల్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి సినిమాలు తీస్తున్నారో దాన్ని 100%గా ప్రూవ్ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాకు ఒక ఎంటర్టైన్మెంట్ చాలు. ఒక 2.5 hours మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. మాకు ఏమొద్దు, ఏ రక్తపాతాలు వద్దన్న ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజంగా వింటేజ్ అన్నదానికి కరెక్ట్ యాప్ట్ మూవీ ఇది. బాస్ని అయితే కరెక్ట్ యూజ్ చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ అనే పదం అనిల్ గారి వర్షన్లో ఫ్యామిలీ జోనర్లో బాస్ అనేది నటించలేదు. సో ఈ మూవీలో కరెక్ట్గా సరిపోయింది. అండ్ మేజర్గా చెప్పాలంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అయితే అనిల్ గారు ఎక్కడ రివీల్ చేయలేదు. అది మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయాలని చెప్పారు. అది 100% కరెక్ట్ అని చెప్పచ్చు. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 2026 పొంగల్ క్లియర్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్. చాలా బాగుంది. సంక్రాంతి మూవీ చూసి చాలా రోజులు అయితే సూపర్ ఉండింది. మా కజిన్స్ అక్కడ ఉన్నారు, ఇంకా వాళ్ళు బాగా చెప్పగలరు. కానీ ఈ మూవీలో చిరంజీవి గారి లుక్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా మంది ట్రోల్ చేయడానికి చూస్తున్నారు కదా, ఛాన్స్ ఏమైనా దొరికింది? ఆయన ఏం చేసినా ట్రెండ్ అవుతారు సార్. చిరంజీవి గారు ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్, ఆ ఫైట్స్ ఎలా అనిపించింది సార్? ఆయన గ్రేస్ ఎక్కడ తగ్గదు సార్. చాలా మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఆ లెవెల్ ఎప్పుడు కాన్స్టెంటే ఉంటుంది. అది చాలా బాగుంది. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ నేను అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అనుకోవడం ఏంది, ఎక్కడికి వెళ్ళారని కంబ్యాక్ ఇవ్వడానికి సూపర్ ఉంది. 20 out of 10 అండి. చాలా బాగుంది. హైలైట్స్ కరెక్టే చెప్పారు. మోస్ట్ ఆఫ్ దెమ్ కరెక్టే చెప్పారు చాలా వరకు. థ్యాంక్ యూ.